కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బంగారం ధరలు 99,000 రూపాయల సమీపానికి చేరుతున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర 98,550 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది వేగంగా పెరుగుతున్న ధరలు ₹1,00,000 ధరకు దగ్గరవుతున్నాయి. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగ ఎంతో దూరం లేదు. ఇంకో 10 రోజులు మాత్రమే ఉంది. ఆ రోజు బంగారం షాపులన్నీ కిటకిటలాడతాయి. ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ₹1,00,000కు కేవలం 1,500 రూపాయల దూరంలో మాత్రమే బంగారం నిలిచింది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే ట్రాయ్ ఔన్స్ బంగారం ధర $3,350 సమీపానికి చేరుకుంది. ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. మొదట 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇక్కడ రోజుకు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు గోల్డ్ లావాదేవీలు జరుగుతాయి. 5,000 మందికి పైగా స్వర్ణకారులు పనిచేస్తున్నారు. 1960లో అప్పటి జనతా ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తీసుకొచ్చింది. దీని ప్రకారం లైసెన్స్ లేకుండా ఏ ఒక్కరూ బంగారు దుకాణాలు నిర్వహించకూడదు. అప్పట్లో ఒక్క ప్రొద్దుటూరులో మాత్రం అప్పట్లోనే లైసెన్స్ దుకాణాలు ఉండేవి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బంగారం షాపులకు వచ్చే కస్టమర్స్ ఆభరణాల రేట్లతో బెంబేలెత్తుతున్నారు. ధనికులు, మధ్యతరగతి ప్రజలు తమ స్తోమతకు తగినట్లు కొనుక్కుంటున్నా సామాన్య ప్రజలు మాత్రం పసిడి వేడిని తట్టుకోలేకపోతున్నారు. కరీంనగర్లో రాజిరెడ్డి, శోభ దంపతులు 6 నెలల నుంచి కొనాలనుకుంటూ ఉండగానే రేటు అమాంతం పెరిగిపోయింది. బిడ్డ పెళ్లి కోసం కనీసం 25 తులాలైనా కొందామనుకున్నారు. చివరకు 12 తులాలతోనే సరిపెట్టుకున్నారు. రీసెంట్ గా కొన్న బంగారానికి హాల్ మార్క్ ఉంటుంది. కానీ చాలా మంది ఇళ్లలో పాత బంగారం ఉంటుంది. క్యారెట్ మీటర్ తో బంగారు నాణ్యత తెలుసుకోవచ్చు. నిమిషంలోనే ఆ ఆభరణాల్లో ఏ లోహం ఎంత శాతం ఉందో మిషన్ చెప్పేస్తుంది.